మానిటర్ నా వైపు తిప్పండి. స్థానిక దైవజనులకి, వేదిక మీద ఉన్న పెద్దలకి, అధ్యక్షుల వారికి ఈ క్రిస్మస్ శుభాకాంక్షలు, క్రిస్మస్ యొక్క లోతైన అర్థాలు తెలుసుకోవడానికి వచ్చిన ప్రతి ఒక్క విశ్వాసికి క్రీస్తునామ శుభములు, క్రిస్మస్ శుభాకాంక్షలు. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని విందాం. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, చక్కటి వాతావరణంలో తండ్రి ఈ సభను జరిగిస్తున్నారు. చక్కటి గాయకుల ద్వారా మా ప్రియులు తండ్రి, సంగీతకారులైన తండ్రి సహోదరుల ద్వారా, అధ్యక్షులు వారు, పెద్దలు అందరూ తండ్రి మీ వాక్యము కొరకు తండ్రి చక్కటి వాతావరణం సిద్ధపరచారు. వీరిని బట్టి మీకు స్తుతులు, స్తోత్రములు. ఎవరునో తండ్రి నిర్లక్ష్యంగా ఉండక వాక్యమును గౌరవిస్తూ ఇది దేవుని మాట అని తండ్రి భయము, భక్తి కలిగి వారి జీవితాల్లో తండ్రి మీరు మెచ్చుకుంటున్నది, చూస్తున్నది. ప్రతి ఏడాది తండ్రి ప్రతి క్రిస్మస్ వేదికలో, కార్యములో మీరు ఎదుగుతున్నది తండ్రి. మీ సువార్తల్లో నుంచి మేము చూడడానికి సహాయమును అనుగ్రహించండి. ఎవరైనా తండ్రి పరోక్షంగా వింటున్న వారు ఉంటే వారితో కూడా మీరు మాట్లాడండి. ఈ మాటలను తండ్రి మోమాటం లేకుండా ఉన్నట్టుగా తండ్రి చెప్పడానికి తండ్రి నన్ను వాడుకుంటారని కోరుతూ అందరినీ మీ చేతులుగా అప్పగిస్తూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. క్రిస్మస్ను గూర్చి అనేకమైన వర్తమానాలు వినుంటాం మనం. ఈరోజు మరికొన్ని సంగతులు మనం వినాలి. నేను ముందుగా చిన్న మనవి ఏంటంటే, ఎవరి దగ్గరైనా బైబిల్ లేకపోతే సిగ్గు లేకుండా పక్కవారు బైబిల్ చూడండి. ఎందుకంటే ఇది ఫంక్షన్ హాల్ కాదు, ఇది స్టైలిష్గా వచ్చి వెళ్ళిపోవడానికి. మన క్రిస్టియానిటీకి ఉన్న డిగ్నిటీ ఏంటంటే బైబిల్ ఉండాలి మన దగ్గర. ఇక్కడ గౌరవపదమైన గౌరవం ఉండడం మనకు మంచిది. నేను చెబుతున్నవి కథలు చెప్పలేను గనక నేను చెబుతున్నది వాక్యము చూస్తూ వినండి. ఓకే. క్రిస్మస్ వర్తమానాన్ని గురించి ఎక్కువగా మనం వెతికేది సువార్తల్లో వెతుకుతాం. ఈ సువార్తల్లో ఉన్న అనేకమైన లోతైన సంగతులు ఉన్నాయి. వాటిని నెమరవేసినప్పుడు ఎన్నో సంగతులు మన కళ్ళ ముందుకు వస్తాయి. కాకపోతే క్రిస్మస్లో క్రైస్ట్ మిస్ అవుతున్నాడు రాను రాను. క్రిస్మస్లో క్రీస్తు మరుగైపోతున్నాడు. అనవసరమైనవన్నీ పెద్దపీట వేసుకుంటున్నాయి. మీకు విషయం చెప్తా. ఎక్కడో ఒక తండ్రి కూతుర్ని ప్రేమించి తాను కూతురు మాట్లాడుకోవడానికి మాటలు కరువు అవుతున్నాయి, దూరం పెద్దదైందని తన బర్త్డేకి ఒక బహుమానం పంపించాడు కూతురికి. ఆ బహుమానం ఎప్పుడైతే దేవుడు పంపించాడో, క్షమించండి ఆ తండ్రి పంపించాడో, పంపించిన తర్వాత ఆ బహుమానం కోసం ఏదో ఒకటి చెబుతుంది అని తండ్రి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఆ పంపించిన బహుమానం మాట్లాడే చిలక. ఆ చిలక మాట్లాడుతుంది. అది బట్టి వచ్చిన మాట ఏంటంటే హ్యాపీ బర్త్డే అని చెప్పడానికి వచ్చింది. శుభాకాంక్షలు చెప్పడం నేర్చుకుంది, పేరు పెట్టి పిలవడం నేర్చుకుంది. ఇలా బుల్లి మాటలు మాట్లాడుతున్నప్పుడు ఆ తండ్రికి ఫోన్ చేసి, డాడీ నీ బహుమానం అదిరిగిపోయిందని కూతురు చెబుతుందని ఎదురు చూశాడు. ఇంకా చెప్పదు. బహుమానం ఇచ్చిన ఏ మనుషుడికైనా లోపల ఒక గిల్లు ఉంటుంది. దాన్ని ఎలా ఫీల్ అవుతున్నారా అని మనం అనుకుంటూ ఉంటాం. వాళ్ళు ఏదో ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి మనకి, అందుకే బహుమానాలు ఇస్తాం. మనం ఏ ఎక్స్ప్రెషన్ ఇవ్వకపోతే నెక్స్ట్ ఇయర్ ఇవ్వం. మనకి ఏదో ఎక్స్ప్రెషన్ కావాలి వాళ్ళ దగ్గర నుంచి మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. భలే ఉంది బహుమానం అనాలి. అలా అంటారని ఎతికెతికి బహుమానాలు కొంటాం. అలాంటి బహుమానం ఆ కూతురికి ఇస్తే ఇంక అడగట్లేదని తండ్రే తెగించి కూతురికి ఫోన్ చేసి, అమ్మ బహుమానం ఎలా ఉందరా తల్లి అని అడిగితే, డాడీ బహుమానం అదిరిపోయింది, అమేజింగ్. అయితే ఒక విషయం డాడీ, దాని లెగ్స్ చాలా టేస్ట్గా ఉన్నాయి డాడీ, కొంచెం ఇంకా ఫ్రై చేస్తే ఇంకా టేస్ట్గా ఉన్నాను. ఏమర్థమైంది? ఏదైతే తండ్రి ఎక్స్పెక్ట్ చేసి ఆ బహుమానం ఇచ్చాడో దానికి రివర్స్ చేసి ఆ పక్షిని కాల్చుకొని తినేసింది.
క్రిస్మస్లో అలాగే జరుగుతున్నాయి. దేవుడు పరలోకం నుంచి బహుమానంగా తన సుతుని ఇళ్ళలోనికి పంపితే సిలువేసి చంపేశాం. ఈ రోజుకి ఆయన సిలువేస్తున్నాం. మనం చేసే కార్యాలు అర్థవంతంగా లేకపోతే అన్యుల మధ్య ఆయన సిలువేసేస్తాం. ఒక మాట చెప్పనా, ఒకప్పుడు క్రిస్మస్ పాటలు బాగుండేవి, ఒకప్పుడు క్రిస్మస్ వేదికలు అర్థవంతంగా ఉండేవి. గత 5-6 సంవత్సరాల నుంచి లేనిపోని కల్చర్ నేర్చుకుంటున్నాయి. ఒకప్పుడు పాటలు ఎలా ఉండేవంటే, ఎంత దేనాతి దీనమో యేసయ్యా నీ జననం ఎంత దయనీయము. వాటి గూర్చి నేను తెలుసుకుంటున్నప్పుడు నా హృదయం కరిగిపోతుందని పాటలు రాశారు. ఇప్పుడేం రాశారు, ఆకాశం అంత సుక్క పుట్టింది, బెత్లెహేములో సంబరం స్టార్ట్ అయింది, హడావుడి సంబరాలు అంబరాలు నడుపుతున్నాను. బెత్లెహేములో సంబరాలు జరగడం నువ్వు చూసావా? బెత్లెహేములో నడుపుతున్నాను సందడి చూసారా? నిండు సోలాలు రోడ్ల మీద పరిగెట్టింది 3 రోజులు. బెత్లెహేములో ఏం జరిగింది? సందడి ఉందా? బెత్లెహేములో ఆ దంపతులకు శ్రమలు ఉన్నాయి. అందుకే అప్పుడు రచయితలకు వాక్యం తెలుసు కనుకే వాళ్ళు చక్కటి పాటలు రాశారు. అయ్యో నీదెంత దేనాతి దీనమయ్య జననమయ్యా, పశువుల పాకలో సృష్టికర్త అయిన నీవొక్కడ నిద్రించడం ఎంత తగ్గింపుతనమయ్యా అని చక్కగా వాపోతూ ఆ బరువులు రాస్తారు. ఈరోజు ఎక్కడ ఉన్నాయండి? పిచ్చి పిచ్చి పాటలన్నీ వచ్చేసినాయి. ఇప్పుడు పిచ్చి పిచ్చి కల్చర్ అంతా వచ్చింది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఈ యంగేజ్ కల్చర్, యూత్ మీడియా కనుక చెప్తున్నాను, ఈ యంగేజ్ కల్చర్ కొత్త కొత్త పుంతలు తప్పుతుంది. డీజేలు కావాలి, బేసులు కావాలి, ధడ అని గుద్దేయాలి. దాని వెనకాల ఎనబడలేనట్టు ఒక స్లోగన్ రావాలి, సుక్క పుట్టింది డీజే, సుక్క పుట్టింది డీజే, చొక్క పుట్టింది డీజే. చొక్క పుట్టింది తర్వాత ఏం చేసింది? ఎగరమని చెప్పిందా? డీజే 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 డీజే, చుక్క. ఇది సేమ్ అడుగుతున్నాను. అక్కడ పాస్టర్ గారు ఆ కోర్టులో కనబడకపోయినా, అక్కడ స్టార్స్ కనబడకపోయినా, అక్కడ ఏమాత్రం క్రైస్తవ వాతావరణం కనబడకపోయినా, అక్కడ బైబిల్ కనబడకపోయినా, పాస్టర్ కానీ స్టార్స్ కానీ వాక్యం పట్టే బైబిల్ కానీ కనబడకపోతే మరి మిగిలిన వాతావరణం అంతా ఎలా ఉంటుంది? ఎగ్జాక్ట్ సంబరంలా ఉంటుంది. మీరు చూడండి, సేమ్ సంబరం యాటిట్యూడ్ వచ్చింది. అంటే అక్కడ స్టార్ లేకపోతే సంబరమే, అక్కడ పాస్టర్ గారు నిలబడకపోతే సంబరం. అంటే ఎగ్జాక్ట్ ఆ యాటిట్యూడ్ వచ్చింది. మన వాళ్ళు సుక్కా ఎగురుతారు, వాళ్ళ సంబరాల్లో పిక్కలని ఎగురుతారు, జీడి పిక్కలు పిక్క డీజే అని ఎగురుతారు. మన వాళ్ళు సుక్కా అని ఎగురుతున్నారు. సుక్కకి పిక్కకి సేమ్ ట్యూన్, అంతే డీజే. అందుకే యంగ్స్టార్స్ని సహోదరుడుగా, మీ అన్నగా, మీకన్నా పెద్దోడిని, నాకన్నా మీరు లావుగా ఉన్నా మీ అన్నగా నేను అడుగుతున్నాను. నాకు 35 దగ్గర పడ్డాయిలేండి, నాకన్నా చిన్నోళ్ళు ఉంటుంటారు అనుకో. మీ అన్నగా మీ అందరికీ చెప్తున్నాను, దయచేసి యాటిట్యూడ్ నేర్చుకోవాలి. మనకి క్రైస్తవ విలువలు ఉన్నాయి, మన మోరల్ వేరు, మన లెగసీ వేరు, మన నైతికత వేరు. అవి తెలియాలి అంటే ఖచ్చితంగా వాక్యపు వెలుగులో మనల్ని ప్రక్షాళన చేసుకోవాలి. ఎందుకంటే క్రైస్తవ్యానికి ఉన్న గొప్ప అలవాటు ఏంటంటే మనల్ని మనమే విమర్శించుకోవాలి, బయటోడికి అవకాశం ఇవ్వకూడదు. మనల్ని మనమే విమర్శించుకోవాలి. మన సీనియారిటీ అయినా, మన జూనియర్ అని ఏదైనా సరే, జూనియర్ సీనియర్స్ అని లేదు, అందరము వాక్యము దగ్గర సమానముగా కూర్చోవాలి. వాక్యం ఏం చెప్తుందో శిరస్సు దించాలి, బైబిల్ చెబుతుంది. ఒకవేళ లేకపోతే ఏమవుద్ది? మత్తయి రాశాడు, ఏం జరిగిందో ఒకసారి చూడండి. మత్తయి సువార్త మొదటి అధ్యాయం, ఈ ప్రక్షాళన లేకపోతే ఏ ముసుగు మన మీదకి వస్తుందో రాస్తున్నాడు చూడండి. మత్తయి సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనం నుండి, అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. ఏ పట్టిక రాస్తున్నాడట? వంశావళి పట్టిక, జీనియాలజీ అన్నారు. వంశావళి పట్టిక ఎందుకు? క్రీస్తుని గురించి చెబుతున్నప్పుడు రాస్తున్నాడు. వంశాల పేర్లు చెప్పుకుని నీతిమంతులని బతికేసే బ్యాచ్ తయారయ్యారట. యేసుప్రభు పుట్టిక నిందించేవారు ఎక్కువైపోయారట. నజరేతా
మరియమ్మ, వడ్లవాడైన యోసేపా, అక్కడి నుంచి మెస్సయ్య వచ్చాడంటే మేము నమ్మాలా అని మోతుబర్లు తయారయ్యారట ఆ రోజు. వాళ్ళు ఎలా చెప్పుకుంటున్నారంటే, అబ్రహాము మా తండ్రి, దావీదు మా తండ్రి, వస్తే పోతే మెస్సయ్య మానవుల నుంచి రావాలే తప్ప నజరేతు నుంచి రావడం ఏంటి? ఎక్కడో ఆ పల్లెటూరు అమ్మాయి అయినా ఆ అమ్మాయి గర్భాన పుట్టడం ఏంటి? ఆ వడ్లవాడైన యోసేపు తండ్రిగా ఈయన అభిషక్తునికి తండ్రి ఏంటి? తృణీకరింపబడిన ప్రాంతాల నుంచి క్రీస్తు వస్తాడని నమ్మడానికి మేమంత అమాయకులం కాదని కొంతమంది మోతుబర్లు తయారయ్యారు. వాళ్ళ పేర్లు చెప్పుకుని బతికేస్తున్నారు. అబ్రహాం మా తండ్రి, దావీదు మా తండ్రి. మనకు కూడా ఉంటారు కదండి ఎలాంటి వాళ్ళు. మా తాతలు నేతులు నాకారు, నెక్స్ట్ ఏంటని నన్ను అడగండి. అది ఇలాంటి బిల్డప్ ఇచ్చేవాళ్ళు ఉంటారంటారు. మరికొంతమంది ఉంటారు, మా తాతలు మీసాల మీద ఏ కాయలు నిలబెట్టారు. అడుగుతున్నాను, మీసాల మీద లాజికల్గా మాట్లాడదాం. మీసాల మీద నిమ్మకాయలు నిలబడతాయా? ఒకవేళ మీసం మీద నిమ్మకాయ నిలబడిందంటే మీ తాత తానం చేయడం మానేయడేమో. ఎందుకు? స్నానం చేయకపోతే మట్టి పెరిగిపోద్ది, స్నానం చేయకపోతే జుట్టుకి మీసాలకి మట్టి పడితే అవి గొరుగ్గా మారితే స్ట్రాంగ్ ఉంటాయి. అక్కడ మీసం మీద నిమ్మకాయలు టమాటాలు కూడా నిలబెట్టచ్చు. మీ తాత మీసాల మీద నిమ్మకాయలు నిలబడి స్నానం చేయడేమో. మా తాత తురుము, మాది వంశం, మా క్యాస్ట్, మా డిగ్నిటీ, నా ప్రాపర్టీ ఇవేమి యేసుక్రీస్తు దగ్గర వర్తించవు. అసలు క్రిస్మస్ వాతావరణం ఇవి చల్లవుగాక చల్ల. యేసుక్రీస్తు వంశం దగ్గర ఇది పట్టికలోనికి రాదు. ఒప్పుకోడా ఆయన మత్తయ్య అది చెప్పడానికి రాస్తున్నాడు. చూడండి, వంశాల కొరకు కొట్టుకునేవారు ఫస్ట్ సెంచరీలో తయారయ్యారు. ఎక్కడుంది దీని ఎవిడెన్స్ ఉందంటే ఒకసారి చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక రెఫరెన్స్ చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం, తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 3-4 వచనాలు కలిపి ఉంటుంది చూడండి. నేను మాసిదోనియాకు వెలుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చెయ్యవద్దని కల్పనా కథలు, మిథము లేని వంశావళులు. మిథం అంటే ఇక అడ్డు అదుపు లేదు. ప్రతి బీరకాయ పీసు అబ్రహాముకి తగిలిస్తారట, ప్రతి బీరకాయ పీసు దావీదుకి తగిలిస్తారట. మా వంశమే అని చెప్పుకుంటారు. మిథము లేని వంశావళులు ఇవి ఏం చేస్తున్నాయి? చివరికి ప్రజల్ని చెబుతున్నాడు. కంటిన్యూ. విశ్వాస సంబంధమైనవి కాక, దేవుని ఏర్పాటుతో కాక వివాదములతో అంటే ఈ వంశాల పిచ్చి చివరికి ఎంత ఎత్తుకెదిగిందట? వివాదాలంటే గొడవలు ఎట్టేసుకుంటున్నారట. అబ్రహాం మా తండ్రి, దావీదు మా తండ్రి, మెస్సయ్య వస్తే మాకు సహోదరుడిగా రావాలి, మా గోత్రంలోనే రావాలి, మా ఊర్లోనే పుట్టాలని ఇలా బిల్డప్లకు పోయే గొడవలు వచ్చేసినాయి. వంశాల పేరు చెప్పుకుని, పదవుల పేరు చెప్పుకుని, హోదాల పేరు చెప్పుకుని, ఇదిగో మేము ఇది అని చెప్పుకునే మనుషులు ఎక్కువైపోయారు. వీళ్ళందరికీ బెండు తీయాలనుకున్నాడు మత్తయ్య. అందుకే జీనియాలజీ లిస్ట్ లాక్కొస్తున్నాడు ఆయన. వంశవృక్షం అంటే ఏంటో బయటెట్టాలనుకున్నాడు. ఎందుకంటే మత్తీ సువార్త రాసే సమయానికి రంగులు పూసుకున్న నక్కలు ఎక్కువైపోయినాయి. అర్థం లేదు కదా? ఒక ఉదాహరణ చెప్తా. నక్క అడవిలో ఉండాలి, ఊళ్ళోకి వచ్చిందట. ఎందుకు వచ్చిందబ్బా అని తిరిగితే చిన్నపిల్లల్ని మెక్కేద్దామని తిరిగిందట. చిన్నపిల్లల్ని, కోడి పిల్లల్ని ఎక్కడ కనబడతాయి అక్కడ ఎత్తుకెళ్ళిపోదామని జిత్తులు మారి గుంట నక్క ఇది ఊళ్ళో పడి తిరుగుతుంటే నీలాటోడు నాలాటోడు ఎవడో చూశాడు, సరిగ్గా నడ్డి మీద ఒకటి వేసాడు. ఆ వేస్తే కయ్యమనుకుంటూ పరిగెట్టుకెళ్ళి రంగుల డబ్బాలో పడిపోయి. ఎప్పుడైతే రంగుల డబ్బాలో పడి, చిన్నప్పుడు బాలమిత్ర కథలు ఉన్నాయి, కొత్తగా నేను చెప్పేది ఏం కదా, పాత కథ. ఇప్పుడు కొత్త కథలు ఎక్కువైపోయి మన కథలు మర్చిపోయాము. ఎప్పుడైతే ఇది రంగుల డబ్బాలో పడిపోయినప్పుడు అందరూ వెళ్ళిపోయే వరకు రంగుల డబ్బాలో దాక్కుంది. అందరూ వెళ్ళిపోయిన తర్వాత రంగుల్లోంచి బయటకు వచ్చి చింగ్ మనం దూక్కుంటూ అడవిలోకి వెళ్ళిపోయింది. అడవిలోకి ఎప్పుడైతే ఈ రంగులు పూసుకునేది వెళ్ళిపోయిందో మిగిలిన జంతువులన్నీ చూసాయి, అనుకున్నాయట ఏదో కొత్త జంతువు వచ్చేస్తుంది.
సింహం కన్నా వింతగా ఉంది దీని రంగు, సింహం కన్నా కొత్తగా ఉంది దీని రంగు, సింహం కన్నా వింత కనబడుతుంది. బహుశా కొత్త రాజేమో, ఇప్పుడు వరకు మనం గుర్తించలేదేమో, మన ల్యాండ్ని ఆక్యుపై చేయడానికి వచ్చాడేమో. ఎందుకన్నా మంచిది, తగ్గిపోదాం, లొంగిపోదాం, రాజా స్వాగతం స్వాగతం అన్నయ్య మిగిలిన జీవులు. ఇది ఏదో బాగుంది స్లోగన్ అని మొత్తానికి బిల్డప్ ఇచ్చిందట. ఏది? ఈ రంగుల నక్క ఎక్కింది, పైకెక్కి కూర్చుంది. ఆ బండ మీద కూర్చుంటే బ్రేక్ఫాస్ట్ తెస్తున్నాయి, లంచ్ తెస్తున్నాయి, డిన్నర్ తెస్తున్నాయి, కావలసిన మాంసం అంతా చేసి దగ్గర పెడుతుంటే ఇదేదో బాగుంది వ్యవహారం అని నైస్గా లాగేస్తుంది ఈ రంగుల నక్క. ఈ లాగిస్తూ లాగిస్తూ లాగిస్తుండగా తింటుండగా వర్షం వచ్చేసింది. రంగు అంతా పోయింది. ఎప్పుడైతే రంగు అంతా పోయిందో మిగిలిన జీవులు గుర్తుపెట్టే, అరే ఇది నక్క, గుంట నక్క, ఇది పైకెక్కు కూర్చుంది గుంట నక్క. ఇది ఎప్పుడైతే కూర్చుందో రంగంతా పోయింది, మిగిలినవన్నీ తిరగబడ్డాయి. చెరోకేపు తన్నేసరికి కయ్యమనుకుంటూ మళ్ళీ పారిపోయి. ఇలాంటి నక్కలు మత్తయ్య గారు సువార్త రాస్తున్నప్పుడు ఉన్నాయట. ఏమంటున్నాయి ఈ నక్కలనంటే, అబ్రహాము మా తండ్రి, మేము నీతిమంతులు, వస్తే పోతే మా నుంచి రావాలి తప్ప ఇంకెక్కడి నుంచి యేసుక్రీస్తు రావడం ఏంటి? దావీదు మా రాజు, మా తండ్రి, మా నుంచి రావాలి అన్నప్పుడు ఈ వంశం పిచ్చున్న వాళ్ళకి ఈ రంగులు వదిలించడానికి ఆయన కావాలని ఈ వంశవృక్షంలోకి కొన్ని పేర్లు లాక్కొచ్చాడు. అసలు ఎక్స్పెక్ట్ చేయని పేర్లు, యూదులు ఊహించిన పేర్లు, లేదా ఈ పరిసయ్యులు శాస్త్రులు వారు ఊహల కందని పేర్లు, వాళ్ళ పెద్దరికంలో ఏ రోజు కనబడిన పేర్లు అవి, లెక్కల్లో లేని పేర్లు. ఆ పేర్లు తెర మీద తీసుకొచ్చాడు, అందులో కలుపుతున్నాడు మత్తయ్య నిజంగా చాలా పెద్ద లెక్కల మాస్టర్ అండి ఆయన. ఇప్పుడు చార్టెడ్ అకౌంట్ అన్నాగా, సిఏ చదువుతున్నారు కదా చాలామంది. చార్టెడ్ అకౌంట్ సీఎం దగ్గర ఉంటారు, పిఎం దగ్గర ఉంటారు, కాస్త డబ్బులు ఉన్న ప్రతి ఒక్కరి దగ్గర ఇప్పుడు చార్టెడ్ అకౌంట్లు తయారైపోయారు. మొన్న ఒకరు నాకు ఫోన్ చేశారు, నా దగ్గర చార్టెడ్ అకౌంట్ ఉంటాను. ఉన్న అకౌంట్ లేదు, నాకెందుకు నీ అకౌంట్ అని చెప్పాను. మాకెందుకు అకౌంట్లు? చార్టెడ్ అకౌంట్లు అడుగుతున్నాను. ఈరోజు చార్టెడ్ అకౌంట్లు పెట్టుకుంటారు, ఎందుకంటే అవి సరిగ్గా లెక్కలు చూపించకపోతే ట్యాక్స్ దిగిపోద్ది. సాయంత్రానికల్లా వచ్చేస్తారు ఆఫీసరు, చక్కగా తీసుకెళ్ళిపోతారు. మన వరుసలో తీసుకెళ్ళిపోయారు చూసారా, లెక్కెట్టలేకపోయారు డబ్బులు. ఆ కుక్కడితో చార్టెడ్ అకౌంట్ పెట్టుకోలేదట. చార్టెడ్ అకౌంట్ ఎప్పుడైతే చూడండి, ఆ చార్టెడ్ అకౌంట్ పెడతారు. ఈ చార్టెడ్ అకౌంట్స్ అంటే ఈ లెక్కల మాస్టర్లందరికీ పిహెచ్డి క్యాండిడేట్కి బాబులు అంటాడు మత్తయ్య. ట్యాక్స్ కలెక్టర్ ఆయన, వడ్డీలు సుంకం వసూలు చేస్తాడు, రోమా ప్రభుత్వం కింద పనిచేస్తాడు. ఆయన పెద్ద లెక్కల మాస్టర్. ఎంత పెద్ద లెక్కల మాస్టర్ అంటే నేను మాట చెప్తాను, 14 జస్ట్ వినండి, ఆసక్తి కొరకు ఎవరైనా బైబిల్ చదివిన అలవాటు ఉంటే వాళ్ళ కొరకు చెప్తున్నాను. 14 చెప్పండి. అందుకే లెక్కల మాస్టర్ అన్న. మనకు 2 ఎకం వరకు వచ్చి మనకి అది 10 వరకే. 2 11 ఎంత అంటే వచ్చి వారం చెప్తా ఉంటాం. మత్తయి చాలా పెద్ద లెక్కల మాస్టర్ ఆయన. ఈ 14 కావాలని కొన్ని గ్యాప్లు వదిలేస్తాడండి. మళ్ళీ ఆ పేర్లు డీకోడ్ చేస్తే ఆ వదిలేసిన అక్షరాలకు కొన్ని నెంబర్లు ఉంటాయి, నెంబర్లకి అక్షరాలకి లింక్ ఉంటుంది. ఆ నెంబర్ని అక్షరాలని బయటికి తీస్తే మళ్ళీ ఒక నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ వెనకాల ఒక పేరు ఉంటుంది. ఆ పేరు ఎవరిదంటే దావీదు అని వస్తుంది. అంటే ఈయన నెంబరింగ్తో మాట్లాడతాడు. ఆయన బెడ్ రిలేషన్లో నెంబరింగ్ పెడతాడు. మీరు ఎప్పుడైనా మీరు కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉంటే, కాంపిటేటివ్లో అర్థమెటిక్తో పాటు రీజనింగ్ అనే ఒక సబ్జెక్ట్ ఉంటుంది. మీరంతా యంగ్స్టర్స్ కనుక రీజనింగ్ అనే సబ్జెక్ట్లో బ్లడ్ రిలేషన్ అనే ఒక సబ్జెక్ట్ ఉంటుంది. ఆడు వింతైన లెక్క అడుగుతాడు మనల్ని. నేను రాస్తున్నప్పుడు అయ్యే లెక్కలు, ఇప్పుడు అయ్యే లెక్కలు ఉంటాయి. ఆ ఫోటోలో ఉన్న ఒక పెద్ద ఆయన ఉన్నాడు, చచ్చిపోయాడు. పక్కన కింద ఒక ఆవిడ ఉంది, ఈవిడ ఆయన కూతురు అవుతుంది. ఈ కూతురికి మనవడు పుట్టాడు, మనవడికి ఇంకో మనవడు పుట్టాడు, మనవడి వెనకాల ఇంకో తాత, ఇంకోడు పుట్టాడు, వీడికి పెళ్ళి అయింది, వీడికి మళ్ళీ మనవడు పుట్టాడు. ఇప్పుడు వీళ్ళిద్దరు వచ్చి ఫోటో మీద నిలబడ్డారు. ఇప్పుడు ఇందులో ఉన్నోడికి ఏమవుతాడని అడుగుతాడు. అంతే, ఇంక అక్కడే పోతుంది మన ఎగ్జామ్ అంతా. దానికి ఒక టెక్నిక్ ఉంటుంది. దాన్ని సరిగ్గా ఆడవాళ్ళందరికీ గుర్తేస్తారు, మగవాళ్ళందరికీ గుర్తేస్తారు. దాని రెండింటినీ జాగ్రత్తగా కూడుకుంటూ వస్తే ఇక వరుసలన్నీ కలపక్కరొద్దు, లెక్క ఈజీకి తేలిపోతుంది. అది రీజనింగ్ అంటారు. ఇలాంటి రీజనింగ్ లాజిక్లు ఈ అధ్యాయంలో పెట్టి, అందుకే క్రిస్మస్లో మొదటి అధ్యాయం జోలికి పోరు, ఎందుకంటే అది తేలని లెక్కలు. అవి
ఆ జీనియాలజీలో కావాలని కొన్ని పేర్లు విరికించాడు. ఇప్పుడు లెక్కల కోసం మనకు వద్దు, కానీ మనకు కావలసిన పేర్లు ఉన్నాయి. ఆ పేర్లు వెనకాల ఏమున్నాయంటే ఒక అర్థాలు ఉన్నాయి. ఏది రాసినా యూదులు, మీరు ఎప్పుడైనా చూడండి, యూదులు ఏది రాసినా, మత్తయి ఏది రాసినా ప్రతి అక్షరానికి ఒక నెంబర్ ఇస్తాడు. ఈ 14 అంటే యూదుల అక్షరానికి ఒక నెంబర్ ఉంటుంది. నెంబర్కి అక్షరానికి నెంబర్కి సంబంధం ఉంటుంది. దాన్ని కూడితే దావీదు అని వస్తుంది. నేను అడుగుతున్నాను, మనకి ఉంటాయి నెంబర్లు 143, చెత్త చెదారం ఇవన్నీ ఉంటాయి. ఈ దరిద్రం ఉండదు. వాళ్ళది వేరు. వాళ్ళు ఉండేది ఏంటంటే ఒక అర్థం పర్థం ఉంటుంది. ఆ అర్థం పర్థంలో కొన్ని పేర్లు ఎట్టాడు. ఆ పేర్లు ఏంటో చూడండి ఒకసారి. అదే మొదటి అధ్యాయం నేను చదువుతాను, మీరు గుర్తించండి. అందులో వాడిన పేర్లు ఏంటంటే మొట్టమొదట యూదులు కాని తామారు. రెండవ పేరు ఏంటంటే అక్కడే చూడండి, రాహాబు. మూడో పేరు ఎవరిదంటే ఇశ్రాయేలు కాని రూతు. నాలుగో పేరు ఎవరిదంటే చెప్పండి, బెత్షెబా పేరు ఉండదు, ఉరియా. ఇప్పుడు ఐదో పేరు ఎవరిదంటే ఎవరైతే తృణీకరించారో మరియమ్మ పేరు ఉంటుంది. అడుగుతున్నాను, కావాలని మత్తయ్య వీళ్ళని ఎందుకు తీసుకొచ్చాడు? ఎందుకంటే వీళ్ళు నీతిమంతుల్లా ఫీల్ అవుతున్నారుగా. ఇక ఎవ్వరు నీతిమంతులు కాదు, మేమే నీతిమంతులు అని ఫీల్ అవుతున్నారుగా. ఈ ఫీల్ అవుతున్న ఈ రంగులు పూసుకున్న నీతిమంతులకి రంగులు వదలగొట్టాలని ఒక మాట తెర మీద వేస్తున్నాడు, తామారు. మీరు ఏదైతే వంశవృక్షం అని మాట్లాడుతున్నారో, అసలు వంశవృక్షంలో సంబంధం లేని ఒక అమ్మాయి ఉంది, ఆమె పేరు తామారు. మీరు యూదులని ఎవరి కోసమైతే మాట్లాడుతున్నారో ఆ యోధ, బాగా వినాలి, ఆ యోధ ఒక రోజు ఒక ఆమెని పొగిడారు. ఆ యోధ నిలబడి మాట్లాడు. ఏమని మాట్లాడాడు ఆ యోధ? ఆది కాండంలో యోధ తామారు ముందు నిలబడి తామారుని అంటాడు, తామారు నువ్వు నాకన్నా నీతిగా ప్రవర్తించితివి, నాకన్నా నువ్వే నీతిమంతురాలు. మీరు నీతిమంతులని ఏదైతే ఫీల్ అవుతున్నారో, మీ పెద్దల్ని ఎవరైతే వెనకేసుకొస్తున్నారో, మీ పెద్ద మనసు అయిన మూలమైన యోధాయే ఒక అన్యురాల్ని నీతిమంతురాలు అన్నాడు. మీ నుంచే యేసుక్రీస్తు రావాలన్నది ఒకవేళ మీ లెక్కలే కరెక్ట్ అయితే మరి తామారెందుకు ఈ లెక్కల్లోకి వచ్చింది చెప్పండి అని అడుగుతున్నాడు ఆయన. ఆ మాట మీకు అర్థమవుతుందా? అంటే యోధా కన్నా నీతిమంతుడు ఎవరు చెప్పండి? తామారు. ఆ మాట స్వయాన యోధాయ అంటాడు. రెండో ఆవిడుంది, ఆవిడెవరు? రాహాబు. ఇజ్రాయేల్ దేశం అంతా నమ్మాల్సిన ఈ మనుషులకు బదులు రాహాబు నీతిమంతురాల్లా నిలబడతారు. ఏం జరిగింది? ఎర్ర సముద్రం పాయలైంది. ఎర్ర సముద్రం మధ్య నడిచి వెళ్ళిపోయారు. ఫరో రథాలు కుప్పగూలిపోయాయి. ఎర్ర సముద్రం దాటి సేనాయి బంజర భూములో నడుస్తూ ఇక నేడో రేపో వాగ్దాన భూభాగంలో అడుగు పెట్టేస్తామనుకునే టయానికి ఈ 12 మంది గోత్రకర్తలు మిగిలిన వారందరూ కామెంట్ చేసుకుంటా యెహోషువ దగ్గరకు వచ్చారు. ఏం కామెంట్ చేశారు? అయ్యా, వాళ్ళ అజానుబాబుల్లా ఉన్నారు, వాళ్ళ దృష్టికి మనం మిడతల వలె ఉన్నాం, ఆ భూభాగాన్ని మనం ఆక్రమించడం అనేది చాలా కష్టం, మన వల్ల అవ్వదు అని వెళ్ళిపోదాం దయచేసి అని అన్నారట. ఇశ్రాయేలు అపనమ్మకంతో ఉన్నప్పుడు, గోత్రకర్తలు అపనమ్మకంతో ఉన్నప్పుడు, దేవుని నీతిని విశ్వాసంతో కొనసాగించలేనప్పుడు ఒక అన్యురాలైన రాహాబు ఏమందో తెలుసా? అయ్యా, ఎర్ర సముద్రం గూర్చి మేము విన్నామయ్యా, ఎర్ర సముద్రం గురించి మేము విన్నాము, విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయాయి. చూసిన వాళ్ళు ఏమన్నారు చెప్పనా? ఎర్ర సముద్రం పాయలైతే కళ్ళతో చూసి దాన్ని మధ్య నడిచిన వాళ్ళు అసలు ఆ పట్టణాన్ని మనం ఆక్యుపై చేయలేమని అపనమ్మకం మాట్లాడింది ఇశ్రాయేలీలు. ఏమీ చూడకుండా మీ దేవుడు సముద్రాన్ని పాయలు చేసాడంటగా, వింటేనే మా గుండెలు బెదిరిపోయాయి. నేను అడుగుతున్నాను, చూసి నమ్మున వారు నీతిమంతులయ్యారా? ఏమీ చూడకుండానే మీ దేవుడు గొప్పోడయ్యా అన్న ఈవిడ నీతిమంతురాలు చెప్పండి.
నేను అడుగుతలేదు, ఇది మత్తయి అడుగుతున్నాడు. అన్నీ చూసినా వీళ్ళ నీతిమంతులుగా దేవుడు నమ్మట్లేదు. ఏమీ చూడకపోయినా ఆమె నమ్ముతుంది. ఏమని నమ్ముతుంది? మీ దేవుడు ఎంత గొప్పోడంటే ఖచ్చితముగా ఈ దేశాన్ని మీరు కొల్లగొడతారు, ఈ దేశాన్ని మీరు ఆక్రమిస్తారు. అయితే నాదొక రిక్వెస్ట్, నన్ను నా తండ్రి ఇంటి వారిని మర్చిపోకండి. నా మాట మీకు అర్థమవుతుందో లేదో? దేవుడు ఖచ్చితంగా ఈ భూభాగం మీకు ఇస్తాన్రా అని ఎవరికైతే వాగ్దానం చేస్తారో వారు నమ్మలేదట. ఎవరు నమ్మారట? ఒక అన్యురాలు నమ్మిందంట. దీన్ని బట్టి ఏమర్థం అవుతుందండి? వీళ్ళు ఏదైతే గొప్పలో పోతున్నారో, మీ గొప్పలకు పోయిన మీ పెద్ద తలకాయలు ఎక్కడా నీతిలో నిలబడలేదు. మరి ఎవరు నీతిలో నిలబడ్డారు? అదిగో అవుట్ సైడ్ నుంచి కనబడుతుంది చూడండి, బయటోళ్ళు. తామారు బయటది, రాహాబు అన్యురాలు, ఆమె నమ్మింది మన దేవుణ్ణి, మనకన్నా గొప్పగా నమ్మింది. ఆమెకు సర్టిఫికేట్ ఇచ్చింది యెహోవాకి. ఏముందో తెలుసా? సకల దేవీ దేవతలలో మీలాంటి దేవుడు ఇంకెక్కడా లేడు. ఆ మాట మనోళ్ళు అంటే బాగుండండి. ఇశ్రాయేలు అది మనోళ్ళు అనాలి. మనోళ్ళు ఏమన్నారు అక్కడికి వెళ్ళి? ప్రభువా, ఆ దృష్టికి మేము మిడతల్లో ఉన్నాం, మమ్మల్ని తినేస్తారు, మమ్మల్ని వదిలే అన్నారు. చూడండి, విశ్వాసం లేని భ్రష్టతరం ఇశ్రాయేలు. ఒక మాట నమ్మాలండి, ఒకవేళ మీరు వారి దృష్టికి మిడతల్లాగే ఉన్న, మిడతలకి యెహోవా తోడుంటే విజయం ఎవరిది చెప్పండి? మిడతలదే. మిడతలకి యెహోవా తోడుంటే విజయం మిడతలదే. ఆ విషయాన్ని వీరు నమ్మలేకపోతున్నారు. ఒక వేశ్య నమ్మింది, ఒక వేశ్య. వేశ్యకున్న విశ్వాసం ఇశ్రాయేలుకి లేదు. ఇప్పుడు చెప్పండి, ఏ లెక్క కరెక్ట్ అంటారని అడుగుతున్నాడు మత్తయ్య. మూడోది రూతు. ఈవిడ జీవితం మరి విచిత్రం అండి. మోయాబీరాలు, అమోరీరాలు. ఈమె జీవితాన్ని మీరు చూడండి. రూతు గ్రంథం చాలామంది చదువుతారు, కానీ రూతు గ్రంథాన్ని చదివినప్పుడు ఈసారి కలిపి మరో గ్రంథంతో చదవండి. ఎందుకంటే చరిత్ర సందర్భం తెలియకుండా సీరియల్ చూసినట్టు రూతు గ్రంథాన్ని చూసారో, ఇదేదో అత్తాకోళ్ళ ఎపిసోడ్లో ఉందని చూసారంటే ఏమర్థం? దాని చుట్టూ వాతావరణం తెలియాలి. దాని చుట్టూ వాతావరణం ఏముంది? దాని చుట్టూ వాతావరణం చెబుతాను వినండి. రూతు గ్రంథం చదివే ముందు ఖచ్చితంగా న్యాయాధిపతుల గ్రంథం చదవాలి. జడ్జెస్ ఏమయ్యారు? అన్ఫిట్ అయ్యారు. జడ్జెస్ ఏమయ్యారు? ఫెయిల్యూర్ అయ్యారు. జడ్జెస్ ఏమయ్యారు? పనికిరాని స్థితిలోకి దిగజారిపోయారు. ఒకవేళ జడ్జెస్సే బాగుంటే, న్యాయాధిపతులే బాగుంటే ప్రవక్తలు రాకూడదు. ప్రవక్తలు వచ్చారంటే ఎవరు ఫెయిల్ అయిపోయారు చెప్పండి? న్యాయాధిపతులు ఫెయిల్ అయిపోయారు. ప్రవక్తలను దేవుడు మరలా న్యాయాధిపతులకు వేరుగా ప్రవక్తలను లేపుతున్నాడంటే న్యాయాధిపతులు న్యాయములో మర్చిపోయారు, ఓడిపోయారు, కలిసిపోయారు. ఎంత రోతగా ఉంటుందంటే రూతు కాలానికి ఇజ్రాయేల్ దేశం. ఇంటికి వెళ్ళినారో చదవండి. ఆ న్యాయాధిపతులు 19వ అధ్యాయం చదవండి. ఎలా ఉంటుంది తెలుసా? ఎవడో లేవీయుడు ఉన్నాడట. ఈ లేవుడు కుదురంగా ఉన్నవాడు కుదురంగా ఉండక ఇంకొక ఆవిడని తీసుకొచ్చాడట. మీరు న్యాయాధిపతులంతా మీరు చదివి రూతు గ్రంథంకి వచ్చే ముందు ఈ అధ్యాయాలన్నీ తిరగేయండి. ఒక్కో మగాడికి 2 వేసి ఉంటారండి. పెద్దిల్లు ఒకటి, చిన్నిల్లు ఒకటి. ఏ టైం అనుకునేది? జడ్జెస్ టైంలో. పైగా ఎలాంటి వారు ఎలాంటివి మెయింటైన్ చేస్తున్నారు? లేవీలు. ఎవడో లేవీయుడు ఉన్నాడట. ఆ లేవీయుడు ఏం చేశాడంటే, మనం ఏదైతే బెత్లెహేముపురము, బెత్లెహేము సందడే, బెత్లెహేములో ఇది ఎరుస్తున్నామే, ఆ బెత్లెహేము ఊరావిడిని తీసుకొచ్చాడట. ఇది చదవండి ఇంటికి వెళ్ళి. ఆ బెత్లెహేములో ఉన్న ఊరావిడే రెండో ఆవిడిగా వచ్చిందట. నేను మాట్లాడుతున్నానండి. చాలామంది పురుషులు, పెళ్లి కావాల్సిన వాళ్ళు, పెళ్ళి అయిన వాళ్ళు కూడా ఉన్నారని మీ అందరికీ చెప్తున్నాను. మీరు ఏమనుకున్న పర్లేదు, పోలీసుడికి ఇలాంటివన్నీ నేను చూస్తున్నాను కానీ చెబుతున్నాను వినండి. భార్య ఉండగా ఇంకొక ఆవిడ్ని నీ లైఫ్లోకి తీసుకొచ్చావో, ఆవిడ లెక్కలు ఆవిడకుంటాయి. నేను సీరియస్గానే చెప్తున్నా. ఆవిడ లెక్కలు ఏముంటాయి? ఈవిడుండగా ఈడు నన్ను తీసుకొచ్చాడు కనుక
ఈడుండగా నేను ఇంకొకరితో మాట్లాడితే తప్పేటి, 2 రెళ్ళు 4 అంటారు. నా మాట అర్థమైందో లేదో? ఇప్పుడు నీవుండగా అంటే ఈవిడుండగా ఈ సిగ్గుమాలింది ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు ఈవిడేమనుకుంటుందంటే, ఈవిడేమన్నా లైఫ్ ఇచ్చేస్తాను వచ్చిన ఏమన్నా లైఫ్ పార్ట్నరా, జీవిత భాగస్వామా, ప్రమాణ స్వీకారం చేసి వచ్చిందా? కాదు. ఈవిడ ఉండగానే ఈవిడ వచ్చింది. ఇప్పుడు ఈవిడేమనుకుంటుంది, ఇంకొకరితో మాట్లాడుతుంది. మాట్లాడిందంటే ఆ 19వ అధ్యాయం చూడండి, మాట్లాడడం కాదు, సరాసరి వెళ్ళిపోయినోడు అలా వదిలేక ఆ కట్టుకున్న దాన్ని సరిగ్గా చూడక మళ్ళీ ప్రియురాల్ని ఎత్తుక్కుంటూ వెళ్ళాడట. అమ్మా మెరుపుతీగా ఎక్కడున్నావు అని వెళ్ళాడు. బెత్లెహేం వెళ్ళాడట ఎతకడానికి. బెత్లెహేం సందడి లేదు, చెత్త ఉంది ఆ రోజు. ఆ బెత్లెహేం వెళ్ళాడు. వెళితే ఆ బెత్లెహేంలో ఈవిడ గారు మళ్ళీ తండ్రి ఇంటికి పోయి అక్కడ ఉంది, ఏదో కొత్త కోళ్ళ కోపం ఇచ్చినట్టు అక్కడ ఉంది. అక్కడికి వెళితే వెళ్ళి బతిమలాడి తీసుకొస్తాడు. వస్తూ ఉండగా ఆ 19వ అధ్యాయం 20, 21 వచనాలు చూడండి ఒకసారి. న్యాయాధిపతులు 19వ అధ్యాయం. నీకు క్షేమమగును గాక, నీకేమైనా తక్కువైన ఎడల వాటి భారము నా మీద ఉంచుము. మెట్టికి వీధిలో రాత్రులు గడపకూడదు. ఏ దయ్యాలు తిరుగుతాయన్నా? రాత్రులు మా ఈదుల్లో బెత్లెహేం పరిసర ప్రాంతాల్లో, ఇదిగో ఈ బెత్లెహేం నుంచి మీ ఎఫ్రాయిము ప్రాంతం వెళ్ళిపోయేంత వరకు రాత్రులు ఎక్కడా గడపకండి. ఏ క్యారిల్స్ బట్టి తిరుగుతున్నారా? రాత్రులు బయట తిరగకండి. ఏ కొరువు దయ్యాలు ఉన్నాయా? కాదు, అంతకు మించిన పెద్ద దయ్యాలు తిరుగుతున్నాయి. ఏం తిరుగుతున్నాయి? కింద రాశాడు, పోకిరీలు తిరుగుతున్నారట. అక్కడ ఉంటా చూడండి ఆ పదం, ఎగ్జాక్ట్ ఆ పదం చూడండి, పోకిరీలు. నేను అడుగుతున్నాను, రాత్రులు అయితే ఎవరు తిరుగుతారు? సైంటిస్టులు తిరుగుతున్నారు మన ఈదుల్లో? మిమ్మల్ని అడుగుతున్నాను నేను. రాత్రులు అయితే ఎవరు తిరుగుతున్నారు? మేధావులు భూ పరిశోధన కొరకు తిరుగుతున్నారా? రాత్రులు ఎవరు తిరుగుతున్నారు మన ఈదుల్లో? కొరువు దయ్యాలు తిరుగుతారండి. ఈ ఫోన్లు పెట్టుకుని ఇలా వెలిగించుకుంటూ ఇలా ఆ తొప్పల్లో తిరుగుతున్నావు, ఆ మెట్టల్లో తిరుగుతున్నావు, ఆ గొట్ల మీద తిరుగుతున్నావు, ఆ ఫోనే చూసుకుంటున్నావు, కింద ఏముందో చూసుకోవాలి. ఏదోటి కరిసేస్తాయంటారు అంటే కరిచేయడం కాదు. ఈ ఫోన్లోంచి ఆతలోటి చెప్పారు, కాల్సే ఇంటి కాల్సి ఆడిని కాల్సి ఏటి కాల్సే ఆడిని కాల్సే. ఇంకొకడు ఉంటాడు మురిసిపోతుంటాడు, ఆ తొప్పల్లో పోతుంటాడు, ఆ చెట్లలో, ఆ కొబ్బరి చెట్లలో పోతుంటాడు. ఏం పోతున్నారంటే సాటింగ్, హాట్ సాటింగ్. చలి అయ్యదు, మంచి అనిపించదు, వర్షంలో కూడా అలా నడుచుకుంటూ వెళ్ళిపోతారు. ఎంతగా అంటే నడుతున్నారు. రాత్రులు ఎవరు తిరుగుతారంటే భక్తులు తిరగరు. చెప్పండి, ఓకరీలు తిరుగుతారు, పానికి మాల్లో తిరుగుతారు, ఊరి మీద పడి తిరుగుతారు, రాత్రులు పడుకోరు. సువార్తల కొరకు తిరిగిన వాళ్ళు తిరగరు. నేను మళ్ళీ చెప్తున్నాను, సువార్త కొరకు కాదు తిరిగేది. వీళ్ళు ఎలా తిరుగుతారు? పనికి మాలిన పనులు, సాటింగులు, ఫోన్లు, చెత్త చెదార్. ఈరోజు ఎలా తిరుగుతున్నారు? ఆ రోజు అలాగే తిరుగుతున్నారు, పోకిరీలు. మాట చెప్పండి, ఈరోజు అన్నీ అయ్యే టైటిల్ అండి. పోకిరీలు, దుర్మార్గులు, ఇవి టైటిల్. చూసారా? మెంట్లోడు, ప్లేడ్గాడు, చెప్పండి ఇంకేమైనా చెప్పండి, 4-3 టైటిల్. ఆడి మనిషి కాదు, యానిమల్, జంతువు, మృగమాడు. చెప్పండి ఇంకా టైటిల్ చెప్పండి. నా చిన్నప్పుడు వచ్చింది 8th క్లాసులో, ఎదవ. సినిమా పేరు ఎదవ అండి. ఇంగ్లీష్లో చెప్పండి, ఈడియట్. నైస్గా ఉంది మళ్ళీ సౌండ్, ఈడియట్ అని తిడతా, ఎదవ అని దాని అర్థం. ఇలాంటివన్నీ పెట్టుకున్నారు. ఇలాంటి వారందరూ తిరుగుతున్నారు. ఈ కోపం నుంచి వెళుతున్న ఈ దంపతులను చూశారట. ఆ ముసలోడి ఇంటికి వెళ్ళారు. పంపిస్తావా? ఎవరిని పంపించాలి నీకంటే ముందు ఆ లేవిని పంపే అన్నారట. మగాళ్ళు కావాలట. ఓరు నాయనో, వాతావరణం ఎలా ఉందో చూడండి. మీరు ఈ 19వ అధ్యాయం చదువుతుంటే మీకు ఎగ్జాక్ట్ ఏ అధ్యాయం కళ్ళ ముందుకు రావాలో తెలుసా? ఆదికాండం 19వ అధ్యాయం కళ్ళ ముందుకు రావాలి. ఆదికాండం 19వ అధ్యాయంలో ఏముంటుంది? సొదొమ గొమొర్రా ఉంటుంది. అంటే న్యాయాధిపతుల కాలంలో 19వ అధ్యాయంలో సొదొమ గొమొర్రా మళ్ళీ వచ్చింది. పురుషులకి పురుషులు, స్త్రీలకి స్త్రీలు. ఈ ముసలివాడు లోతు బతిమలాడినట్టు బతినాడు, దయచేసి వెళ్ళొద్దు, మాకు వయసుకు వచ్చిన కూతుళ్ళు ఉన్నాడు, ఆ మనుషుని ఏమి చేయొద్దని
లోతు ఎలా అయితే బతిలాడతాడు అలాగే బతిలాడు. మొత్తం మీద ఎవరైతే ఈ రెండో ఆవిడ ఉందో ఆవిడని బయటకు గంటేసరి లోపల తలుపులు వేసుకున్నారు. ఈ ఊరంతా, ఇశ్రాయేలు మూకంతా లేదా ఈ జనాంగం అంతా వచ్చి ఆవిడ మీద పడిపోయారు. తెల్లవార్లు తన మానభంగం చేస్తే స్పృహ తప్పిపోయి కోమలోకి పోయి. ఎప్పుడైతే కోమలోకి పోయిందో ఈ లేవీడు వచ్చి నీళ్ళు కొట్టాలి లేదా లేపాలి. ఇదే వద్దన్నాను, బయటకు ఎందుకు వచ్చో, మనకి ఇలాంటి ఎదురవుతాయని ఏదో ఒకటి చెప్పాలి, రా పోదాం, జరిగింది ఏదో జరిగింది అనాలి. ఏమి అనకుండా ఈ లేవీడు 12 మొక్కలు నరికాడట ఆవిడ్ని. సేమ్ వాతావరణం చూడండి, ఇప్పుడున్న వాతావరణం. ఆ రోజు 12 ముక్కలు నరికాడు. 12 ముక్కలు నరికి 12 గోత్రాలు అంటే మెడ తొడ ఏవైతున్నావో భాగాలన్నీ నరికి 12 ముక్కలు పంపి ఆ 12 గోత్రాల వారిని అన్నాడట, ఏమని? మాకు న్యాయం తీర్చండి. న్యాయం ఏంటి? ముందు నీకు తీర్చాలి న్యాయం. ఎందుకంటే నీకు భార్య ఉండగా ఈవిడితో 12 ముందు నీకు చేయాలి జడ్జిమెంట్. ఆ తర్వాత ఆవిడ ఏదో అరిగింది, తర్వాత తీసుకెళ్ళక ఈవిడ నరకడం రెండో తప్పు. ఇప్పుడు నరికిన ముక్కలు పట్టుకెళ్ళి భయం లేని నరహత్య చేసి ఇప్పుడు న్యాయం అడగడం ఇంకా పెద్ద తప్పు. అందుకే న్యాయాధిపతుల్లో ఏం కనబడుతుంది చెప్పిన, ప్రతి వాడు తన ఇష్టానుసారముగా, అంటే ప్రతి ఒక్కడికి ఒక ఫిలాసఫీ ఉందన్నమాట. మంచి లేదు, భయం లేదు, గోత్రం లేదు, భయభక్తులు లేవు, న్యాయాధిపతులు లేరు, న్యాయం చెప్పేవాళ్ళు లేడు, రాజు లేడు, నాయకులు లేడు. అలాంటి టైంలో ఈ గొడ్డి వాతావరణం మధ్య తలుక్కుమని మెరిసింది బంగారు బొమ్మ రూతమ్మ. ఇంత ఇజ్రాయెల్ దేశంలో ఒక్క న్యాయం కనబడలేనప్పుడు ఎవరో బయట అమ్మాయి ఆ రూతమ్మ వచ్చి మాట్లాడింది. వయసులో భర్తను కోల్పోయిన తల్లి కావాలని ఆవిడని మత్తయి తీసుకొస్తున్నాడు చూడండి. క్రిస్మస్లోకి రూతమ్మ క్రిస్మస్ ఇది కావాలని తీసుకొస్తున్నాడు. రూతమ్మ ఏం మాట్లాడింది? అత్తకి అద్దిరిపోయి ఆన్సర్ చెప్పింది. అత్తా నీకో విషయం చెప్పాలి, అత్త మా అక్క వెళ్ళిపోయింది కదా, నేను వెళ్ళలేను. ఎందుకంటే నేను ఇంటికి వచ్చినప్పుడు అత్త నువ్వెలాంటి దానివో, మామ ఎలాంటోడో, మరిది ఎలాంటోడో, భర్త ఎలాంటోడో, ఈ కుటుంబం ఎలాంటిదో అని నేను తెలుసుకోవడం మాత్రమే ఆగిపోలేదత్త, మీరు నమ్మిన దేవుడు కూడా ఎలాంటి వాడో తెలుసుకున్నాను అత్త. అత్త నేను అర్థం చేసుకున్నది మిమ్మల్నే కాదు, మీరు నమ్మిన దేవుడిని కూడా నేను నమ్మాను. మిమ్మల్ని అర్థం చేసుకున్న నేను మీ దేవుడిని కూడా అర్థం చేసుకున్నాను. అందుకే అత్త చెప్తున్నాను, నీ దేవుడే నా దేవుడు. యువర్ గాడ్ మై గాడ్, యువర్ పీపుల్స్ మై పీపుల్. నేను చెబుతున్నాను అత్త, నేను మరలా చెప్తున్నాను, ఈ దేవుని నీతికి పడైనా చస్తాను తప్ప, ఈ ప్రజల మధ్య నీతికి ఉండిపోతాను తప్ప మరొక వివాహం అనే పదం ఎత్తొద్దత్త. నయోమికి అర్థం కాని నీతి, ఇశ్రాయేలుకి అర్థం కాని నీతి, గోత్రాల పేర్లు చెప్పుకుని బతుకుతున్న ఈ గోత్రకర్తలకు అర్థం కాని నీతి ఒక అన్యురాలకు అర్థమైంది. మత్తయ్య రంగులు వదిలేస్తున్నాడు చూడండి, ఈ నీతిమంతుల రంగులన్నీ. ప్రతి ఒక్కరికి ఆ రంగులు తీస్తున్నాడు. ఇదిగో ఆ రూతమ్మకు అర్థమైంది. బోయాజు సాక్ష్యం ఇస్తాడు, ఏమని తెలుసు? అమ్మా నేను అబ్జర్వ్ చేస్తున్నామమ్మా, మా దేశం అంతా మా వాళ్ళు రకరకాలు ఉంటారు. నీ యజమాని చనిపోయిన తర్వాత ఏదో వైపు చూస్తావేమో అనుకున్నానమ్మా, నీ మునపటి నీతి కన్నా ఇప్పుడు నీతి మరీ ఎక్కువైంది. గొప్పవారిని కానీ కొద్దివారిని కానీ యవ్వనులను కానీ ఎవరిని నువ్వు వెంబడింపక నీతికి నిలబడిపోయే యెహోవాని బట్టి చూసావా, ఈ నీతిని బట్టే నేను నమ్ముతున్నానమ్మా. అది కదా సాక్షి. మనమైతే ఏమంటామండి? ఫోన్లండి పాపం భర్త లేనిది, ఎవరో ఒకరు తోడు ఉంటుంది, అన్ని దొంగ సాక్ష్యాలండి. లోకానికి చేసేది తప్పురా అని చెప్పరు. ఫోన్లండి మరి ఏదో తోడు లేకపోతే ఫోన్లండి, ఇద్దరు కరెంట్ ఎత్తడు కంగారు పడుకున్న దేవుడు. ఫోన్లండి ఏంటి? ఈ లోకం అన్ని దొంగ నీతులు చెప్తాయండి, దేవుడి నీతులు వేరు. ఫోన్లండి కాదు, పోకు అటు పోకు అని చెప్తాను. కలవకు, ఏదో జరిగిపోయిందని మళ్ళీ వెనక్కపోయి కలవకు, నాగిటి మీద చెయ్యేసి నీవు రూతు ఎల్లకన్నా నీతి అర్థమైంది రూతుకి. ఎవరు క్రిస్మస్ చేసేది? తామారు చేస్తుంది క్రిస్మస్, యోధా కాదు. ఎవరు క్రిస్మస్ చేస్తున్నది? అదిగో ఆ రాహాబ్ అనే వేస చేస్తుంది క్రిస్మస్. ఎవరు క్రిస్మస్ చేస్తున్నది? ఇదిగో
ఈ రూతమ్మ ఇశ్రాయేల్ అందరికీ వేరుగా క్రిస్మస్. నీతికి పడి నిలబడమే నిజమైన క్రిస్మస్ చేయడం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు క్రిస్మస్ వాతావరణంలో నిలబడి రేపు పొద్దున్నే మీరు మ్యాట్నికి వెళ్ళిపోండి. యంగ్స్టర్స్ మిమ్మల్ని అడుగుతున్నాను, క్రిస్మస్ అంటారు దాన్ని, మెస్ అంటారు దాన్ని, మెస్. మస్ అంటే ఆరాధన, మెస్ అంటే చెప్పండి కానపీన సోనా, రేపు పొద్దున మ్యాట్ని షో. అలాంటి వద్దు. మా పెద్దలందరూ నీతిమంతులు, వీళ్ళకి పిల్లల మనవళ్ళగా పుట్టేసాం, చెల్లుద్దంటే కుదరదు మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మళ్ళీ చెప్తున్నాను, వాళ్ళ నీతి వాళ్ళదే, మీ నీతి మీదే, మీ భక్తి మీదే. ఇప్పుడు ఇందాక పెద్ద అని చెప్తున్నారు, ఈ రోజుతో అయిపోలేదు, కొనసాగాలి సంఘంలో. ఈవెంట్స్ మాత్రమే కాదు, సండేలో ఈవెంట్స్ మాత్రమే కాదు, ప్రతి ఈవెంట్లో ప్రతి దాంట్లో ఇక్కడ నిలబడి ఈ క్రిస్మస్ వేదిక మీరు చూపించడమే కాదు, రేపు నుంచి క్రిస్మస్ మీ లైఫ్స్లో చూపించాలి, మీ పొరుగులకి. ఈ వర్తమానపు నీతి మీ జీవితాల్లో కనబడి, నిన్న క్రిస్మస్ వేదిక మీద కనబడ్డారు, ఈరోజు థియేటర్లో కనబడుతున్నారు. అయిపోయింది క్రిస్మస్, అక్కడే యేసుప్రభుని సిలువేసామ్మా. నేను ఎక్కడే కనబడ, మళ్ళీ గోదావరి మీరు ఎక్కడ కనబడుతున్నారు ఏంట్రా ఈ ఫోన్లు పట్టుకున్నట్టు. అయిపోయింది, అక్కడే అయిపోయింది క్రిస్మస్, గోదావరిలోకి పోయింది క్రిస్మస్. అందుకని నేను చెప్తున్నాను బ్రదర్గా, ఒక సహోదరుడిగా, ఎన్నో యవనస్తుల సభకు నేను వెళ్ళిన వాడుగా నేను చెప్తున్నాను, ఈ నైట్ మీరు ఎంత బాగున్నారో ఎవ్రీడే కూడా మీరు అంతే బాగుండాలి. అది రియల్ క్రిస్మస్. మీ పెద్దలు ఆనందించే క్రిస్మస్, మీ సంఘం ఆనందించే క్రిస్మస్, మిమ్మల్ని ఎవ్రీడే మిమ్మల్ని బట్టి దేవుడు ఆనందించే క్రిస్మస్. ఇదిగో అలాంటి క్రిస్మస్ రూతమ్మ. అందరూ ఉంటే ఒకలాగా, లేకపోతే ఒకలాగా, నలుగురిలో ఒకలాగా, నలుగురిలో లేనప్పుడు ఒకలాగా, ఇలా ఉండదు రూతమ్మ. ఎవరున్నా ఎవరు లేకపోయినా ఒంటరిగా పరగేరుకుని ఆ పల్లెటూరు కుర్రగాళ్ళు తన కామెంట్ చేసి తన వైపు గుర్రమని చూసిన సూపుల్లో కూడా వాళ్ళ వైపు చూడలేదు. అది నీతి అంటే, అది క్రిస్మస్ అంటే, అది నిజమైన ఆరాధన క్రిస్మస్ అంటే. ఇంకెవరున్నారు చూడండి, 6వ వచనంలో త్వరగా మొదటి అధ్యాయం 6వ వచనంలో, యెషయా రాజై దావీదును కనెను, ఉరియా భార్యగా నుండిన ఆమె యందు దావీదు సొలొమోనును కనెను. ఏంటట, ఎవరట, ఉరియా. అడుగుతున్నాను, ఇప్పటి వరకు ఆడవాళ్ళ పేర్లు, ఇక్కడ ఎవరు వస్తున్నారండి? ఉరియా. ఏ ఆవిడ పేరు ఏది చెప్పలేదు? మేడం గారు ఉందిగా ఒక ఆవిడ, ఎవరావిడ? ఆవిడ పేరు, ఆవిడ పేరు చెప్పరు. ఆవిడ మీద చాలా డిబేట్స్ ఉన్నాయి. తెలిసింది వెళ్ళిందని, తెలియక వెళ్ళిందని, లేదు ఈ సందర్భం కాదు కానీ ఈ మాట అనొచ్చలేదు, కానీ ఒకవేళ మీకు ఆసక్తి ఉంటే, బైబిల్ చదివే అలవాటు ఉంటే ఒక మాట అంటాను. ఆమెకు ఋతుక్రమం జరుగుతున్న టైంలో దావీదు దగ్గరికి వెళ్ళిందని రచయితలు దాన్ని కోట్ చేశారు. ఋతుక్రమం అంటే ఈ డేస్ జరుగుతుంటాయిగా, ఈ పిండ ఫలదీకరణ ఈ డేస్ జరుగుతున్న టైంలో అప్పుడు దావీదు. ఎందుకంటే అక్కడ ఒక మాట ఉంటుంది, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. అక్కడ ఏముంటుందంటే, ఆమె స్నానము చేసి, అంటే ఆమె తనను తాను పవిత్రం చేసుకుని స్నానం చేసి ఇంటికి వెళ్ళిపోతుందంటే, అది మనం అనుకునే స్నానం కాదు, ఈ ప్రత్యేకమైన స్నానాలు ఉంటాయిగా ఈ టైంలో. అంటే అది కావాలని బైబిల్ రచయితలు ఎందుకు రాశారంటే, అది ఖచ్చితంగా అది ఉరియాకు సంబంధం లేని గర్భం. ఎందుకంటే ఆ పిండం వెళ్ళిపోయింది, కొత్త పిండం వచ్చిందని డిక్లేర్ చేయడానికి సైంటిఫిక్ ఎవిడెన్స్ అన్నమాట. అందుకే ఆమె వచ్చిందట, ఉరియా భార్య అని అడుగుతున్నాను. అక్కడ మరలా వీళ్ళు ఎవరిని వెనకేసుకొస్తారండి? దావీదు గారు. దావీదు మా తండ్రి అంటున్నారుగా, ఇప్పుడు మత్తయ్య అంటున్నాడు, దావీదే మీ తండ్రి నీతిని, ఆయన నీతిని మీరు అప్లై చేసుకుంటే ఒక మాట అడుగుతున్నాను, దావీదు నీతిమంతుడా, ఉరియా నీతిమంతుడా? ఒక మాట అడుగు, త్వరగా ముగిస్తాను. ఈ సందర్భంలో సుమా, దావీదు గారు యుద్ధానికి పోకుండా వసంతకాలం యుద్ధం మోపుగా జరుగుతున్నప్పుడు దావీదు గారు రెస్ట్లో ఉంటారు. సీనియారిటీ పెరిగే కొద్దినట అదో రకమైన సుఖం అలవాటు అవుద్దట. దావీదు గారికి కూడా అలాగ అలవాటు అయింది. పర్లేదులే, ఇంకా ఆల్రెడీ మ్యాక్సిమం అన్ని కొట్టేసి ఇంకా చిన్నదేగా కొట్టేస్తారులే అనుకునేంత నెగ్లిజెన్స్ వచ్చింది ఎవరికి? దావీదు గారికి. అందుకే ఆ యుద్ధానికి పోలేదు, మన వాళ్ళు కొట్టేస్తారులే అని ఒక ధీమా పొద్దు వచ్చింది. ప్యాలెస్లో కూర్చున్నాడు. దేవుని పనిలో ఉన్నవాడు ఎప్పుడు దేవుని పనిలో లేకుండా, దేవుని పరిచర్యలో ఉన్నవాడు ఎప్పుడు దేవుని పరిచర్యలో లేకుండా,
కాస్త ఏమన్నా పర్లేదులే అనుకున్నప్పుడే బొమ్మలన్నీ మనకు కనబడుతుంటాయి. సాతానుగాడు చూపించే చిత్రాలన్నీ మనకు కనబడుతాయి. ఎందుకంటే వాడు మనల్ని పాడు చేయడానికే ఉంటాడు. దావీదు గారు చక్కగా భోజనం చేశాడు, మధ్యాహ్నం నిద్రపోయాడు, సాయంత్రం లెగిశాడు, ప్యాలెస్లో అలా తిరుగుతున్నాడు. తిరుగుతుండగా ఆవిడ కనబడ్డాదో కనబడేలా స్నానం చేస్తుందో అదంతా పెద్ద డిబేట్ విషయం. అది మొత్తం మీద ఏదో జరిగినప్పుడు కౌరు పంపారు. ఆ కౌరు పంపితే ఇప్పుడు వచ్చింది. అయ్యా తండ్రి సమానులు రాజు మీరేంటయ్యా అనలేకపోయిందో, అనకూడదనుకుందో, భయం వేసిందో, రాజు అనుకుందో, ఏమనుకుందో, పర్లేదనుకుందో, మా ఆయనకి తెలియదు అనుకుందో, ఏమనుకుందో తెలియదు, కానీ మొత్తం మీద తప్పు జరిగింది. తప్పు ఎప్పుడైతే జరిగిందో ఇంక అయిపోయింది, అక్కడితో పోయింది అనుకుంటే పొరపాటు. పోదు. చీకట్లో చేసిన పనులు భూతంలా ఒకరోజు వచ్చి ఎదురుగా నిలబడతాయి. గుర్తుపెట్టుకోండి. పిల్లి అనుకుంటుందట, పాలు తాగేస్తూ అంత చీకటి కొంత నన్ను ఎవ్వరు చూడట్లేదు అనుకుంటాను, కానీ లైట్ వేసారని దాన్ని తెలుస్తలేదు. ఎందుకంటే లోపలికి వేసింది తలకాయ, అది లోపలికి తలకెట్టి అంత గిన్నెంతా చీకటి ఉంటుంది కదండి, అంతా చీకటి నెడ్డి మీద కూడా ఎత్తగానే దానికి అర్థం అవుతుంది. తాగేస్తుంది పొలోమని పొట్ట పైకి వచ్చేసేలాగా. చీకట్లో చేసిన అడుగుతున్నాను, ఏం కనబడవు. మీ స్టార్టింగ్లో ఎవ్వరికి కనబడక అనుకోకండి, కనబడతాయి. ఎక్కడికి పోదనుకోకండి, అన్నీ తెలిస్తే. ఎవరికి తెలియకూడదు అనుకుంటారో నేను మళ్ళీ చెప్తున్నాను, వాళ్ళకే తెలుస్తాయి. ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి, మళ్ళీ వేరే క్రిస్మస్ ఉంది, అక్కడికి వెళ్దాం. బొమ్మూరు పిఎస్ అని రాజమండ్రి టౌన్లో ఈ ఒక స్టేషన్ జోన్లో ఇది ఒక స్టేషన్, ఎస్పీ ఆఫీస్ పక్కన ఉంటుంది. ఆ రోజు మేము స్పెషల్ టీమ్గా ఈ డిఎస్పీ ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు మేము ఆ టీంలో పనిచేస్తున్నప్పుడు ఆ కేసు వచ్చింది, విచిత్రమైన కేసు. ఆ కేసు ఏంటో చెప్పిన, ఆ అమ్మాయి కాపురం అండి, పిల్లలకి అన్నది, ఒక్క ఫోటో తన లైఫ్ని తీసేసింది. ఏమైంది? ఆ చెల్లి చేసిన పొరపాటు ఏంటంటే, ఈ యవనస్తులు కుదురుంటారు ఈ మధ్య అంతా, ఈ సెల్ఫీలు వచ్చినాయి కానీ అంతా సెల్ఫ్ అంటే నేను కనబడాలి. అందుకే సెల్ఫ్ అంటే ఇప్పుడు అంట బ్యాక్ కేమ్ కన్నా పవర్ ఎక్కువ దేనికి ఉంటుందంట, ఫ్రంట్ కేమ్కి. ఎందుకంటే ఇప్పుడు అంతా సెల్ఫ్, వెనకాల ఎవడో సరి పడకపోతే మన ముందు మనం బాబా అందుకే ఇలా పెట్టి తీసుకుంటారు. మనం నవ్వుతే చాలు, మన బాడీ పక్కోడు ఒంగున్నా ఆహారం మనం తీసుకుంటాం. సెల్ఫ్. ఈ అమ్మాయి ఈ ఫైనల్ ఇయర్లో జరుగుతాయి కదా ఈ ఫేర్ లవ్లీ పార్టీలు, హీరోల్లో ఫీల్ అవుతారు కదండి. ఈ పార్టీకి వెళ్ళిన తర్వాత అక్కడ ఫోటో తీసుకుంది, ఎప్పుడో చదువుకున్న టైంలో. ఈ తీసుకున్నప్పుడు అందరూ గుంపులుగా దిగుతారు. ఈ దిగినప్పుడు ఈ ఫోటో ఎప్పుడో ఈ కుదురుంటారు తీసుకున్న ఫోటోలు పోనీ జ్ఞాపకం తీసుకున్నారు, ఎక్కడో దిక్కున ఆ గురువుల దగ్గర ఎక్కడో దిక్కు ఉంచితే బాలేదు. ఇది ఏం చేశారంటే ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తారు. ఎప్పుడో మర్చిపోయింది, పెళ్ళి అయిపోయింది, పిల్లలు పుట్టేశారు. ఈ టైంలో ఎవరు చూడకూడదో ఆడే చూశాడు. ఆడి పేరేమి చెప్పండి? ఎవడు చూడకూడదు ఆడే చూశాడు. వాడెవడు? వాళ్ళ ఆయన. ఆడు చూశాడు. ఆడు అన్నాడు, సింపుల్గా అడిగాడు, ఫోటో నువ్వే కదా అన్నాడు. నేనే అన్నాడు. ఎవరు వీళ్ళందరూ అన్నాడు. అలాగే అడుగుతారు ముందు, జాగ్రత్త. ఎవరు వీళ్ళందరూ అంటే ఫ్రెండ్స్ అందే. ఈవిడేమో సుష్మా, ఈవిడేమో కుస్మా, ఈవిడేమో అది, ఈడది, అందరూ ఓకే. వీళ్ళెవరు, ఈడెవడు అని అడిగాడు. ఫ్రెండ్ అంటే క్లాస్మేట్ అండి. అదే ఫ్రెండ్ అంటే నెక్స్ట్ ఫోటో తీసాడు. ఇది ఎవరు? ఫ్రెండేనండి. ఫ్రెండ్ అంటే వాయిస్ మార్చాడు, ముఖ కవలికలు మారే. ఫ్రెండ్ అంటే అడుగుతున్నాను, ఫ్రెండ్ అంటే ఏమని చెప్తుందండి? ఫ్రెండ్ అంటే ఫ్రెండే, ఏమని చెప్పగలదు? ఏమీ లేదు. ఇప్పుడు ఆ ఫోటో వల్ల ఆడికి అనుమానం వచ్చింది. ఈ అనుమానానికి గొడవ అయింది. ఆ గొడవ పోలీస్ స్టేషన్ మెట్లు దొక్కింది. ఇప్పుడు ఈ గొడవలో ఎఫ్ఐఆర్లో రాస్తున్న కాజ్ ఏంటో తెలుసా? ఫోటో. ఆ ఒక్క ఫోటో తన కాపురాన్ని ఎగ్గొట్టింది. నేను మళ్ళీ చెప్తున్నాను, మొత్తం చెడగొట్టింది. ఏమని చెప్తుంది? వాడు ఫ్రెండు ఏడుస్తా చెల్లన్న మాట నేను చెప్తున్నా, నేను అనవసరంగా దిగాను ఆ ఫోటో అంతే. ఈ మొక్క మీకు అర్థమైతే 70 సార్లు బయటకు వెళ్ళినప్పుడు తల్లిదండ్రులు చెప్తారు, జాగ్రత్త అమ్మ అంటే అలాగే చెప్తారులే అంటామ్మ. ఫోటోలు ఎదురొచ్చేస్తే ఏమనుకుంటున్నారు? జాగ్రత్త.
ఎదురు నిలబడిపోతే దావీదు గారికి కూడా ఏమవుదు, అయిపోయింది అనుకోండి. ఏమైపోయింది? వెనకాల ఒక న్యూస్ వచ్చింది. కంగ్రాచులేషన్స్ చెప్పండి. అది గుడ్ న్యూస్ కాదు, చెప్పండి, బ్యాడ్ న్యూస్. మీరు తండ్రిగా ఉన్నారు. అది గుడ్ న్యూస్ కాదు, బ్యాడ్ న్యూస్. ఆ బ్యాడ్ న్యూస్ దావీదును గుద్దేసింది. తండ్రి ఏం చేయాలి ఇప్పుడు? ఉరియా ఎక్కడో యుద్ధంలో ఉన్నాడు, వీళ్ళందరూ ఎక్కడో ఊళ్ళో ఉన్నారు. ఇప్పుడు ఈ గర్భం ఎవరిదంటే ఊరు వాడ మాట్లాడుకుంటే ఏమని చెప్పాలి? ఇన్ని నెలలు లేని టైంలో యజమాని ఇంటికా లేనప్పుడు గర్భం ఎలా వచ్చిందంటే ఎవరికి ఎవరిని ఇవ్వగలరు? ఆలోచిస్తున్నాడు. ధర్మశాస్త్రాన్ని ఆలోచించి ధ్యానించవలసిన దావీదు గారు దీన్ని ఎలా కప్పేద్దామా అని ఆలోచిస్తున్నాడు. కప్పేలేరు. అదేం కప్పేయడానికి ఏదన్నా చిన్న సైజు వస్తువు, ఆ గర్భం అది రోజు రోజుకి కనబడుతుంది. బయటకు వచ్చింది. ఎలా కప్పేయాలనుకున్నప్పుడు అర్జెంటుగా యుద్ధంలో పనిచేస్తున్న ఉరియాని తీసుకొచ్చారు. ఆ ఉరియాని తీసుకొచ్చి నీకు సెలవులు ఇచ్చేస్తున్నాను, ఇంటికి వెళ్ళిపోయాను అడుగుతున్నాను. యుద్ధాలు జరుగుతున్నప్పుడు సైనికులకు సెలవులు దొరుకుతాయండి? యుద్ధాలు జరుగుతున్నప్పుడు ఆల్రెడీ సెలవుల్లో ఉన్న వాళ్ళని కూడా యుద్ధాలు తీసుకుపోతారు. మళ్ళీ ఆ సెలవు క్యాన్సిల్ చేసి మీకు ఎవరైనా పోలీసులు తెలిస్తే అడగండి. పోలీసులకి వాళ్ళ సిక్ లీవ్లో ఉన్నా, వాళ్ళ మెడికల్ లీవ్లో ఉన్నా, ఎమర్జెన్సీ ఎలక్షన్స్ వచ్చినా, రాస్తారోకలు జరిగిన ఉన్న సెలవులు క్యాన్సిల్ చేసి తీసుకెళ్ళిపోతారు. కానీ అయ్యగారు ఏం చేస్తున్నారండి? సెలవులు ఇచ్చేస్తున్నారు. ఎందుకు ఇస్తున్నాడు సెలవులు? వెనకాల ఒక థాట్ ఉంది. తీసుకెళ్ళారు. దావీదు గారు ఇంకా ఆఫర్లు ఇస్తున్నారు. పళ్ళు పలహారాలు ఇచ్చి ఇంటికి వెళ్ళి అన్నాడు. పళ్ళు పలహారాలు ఎందుకు? కొత్తగా పెళ్ళైంది ఉరియాకి. తర్వాత ఒక మాట అంటాడు, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. అక్కడ ఉన్న మాట ఏంటో తెలుసా? ఉరియా ఇంటికి వెళ్ళి, ఈ పదం ఉంటుందండి, మీరు చూడండి, ఇంటికి వెళ్ళి కాళ్ళు కడుక్కో అని ఉంటుంది. కాళ్ళు గడుక్క అంటే ఇబ్రూలో, అక్కడ అర్థం ఏంటి చెప్తున్నా? వెళ్ళి నీ భార్యతో సుఖపడు. నేను అడుగుతున్నాను, నీ భార్యతో సుఖపడని ఏం చెప్పాలా? వెళ్ళలేదు ఉరియా. పళ్ళు ఇచ్చాడు, వెళ్ళలేదు. ఆఫర్ ఇచ్చాడు, వెళ్ళలేదు. సెలవులు ఇచ్చాడు, వెళ్ళనన్నాడు. చివరికి నీ భార్యతో కలివని చెప్పాడు, వెళ్ళనన్నాడు. ఆ రాత్రంతా టేబుల్ మీటింగ్ పెట్టి మద్యం పట్టించాడు, వెళ్ళనన్నాడు. చివరికి వెళ్ళవయ్యా అంటే ఒక మాట అన్నాడు ఉరియా. ఏమన్నాడు చెప్పిన? అయ్యా నీకు ఒక మాట చెప్పాలయ్యా, దేవుని సైన్యం అక్కడ యుద్ధం చేస్తుంటే నా ఇంటికి పోయి నన్ను సంసారం ఎలా చేయమంటావు? నేను చేయలేను. ఎవరిది నీతి చెప్పండి? దేవుని మందసం అక్కడ యుద్ధంలో ఉంటే, దేవుని సైన్యము, దేవుని మందసం అక్కడ యుద్ధంలో ఉంటే నన్ను పోయి నా భార్యతో ఎలా సుఖపడమంటావు? నా వల్ల అవదయ్యా, నాకు ముద్ద కూడా దిగట్లేదయ్యా. అయ్యా నీకు విషయం చెప్పాలి, ఆ దేవుని ప్రజలు, ఆ దేవుని మనసు తిరిగి వచ్చేంత వరకు నా భార్య కౌగిట్లోనికి నేను వెళ్ళనన్నాడు. నేను అడుగుతున్నాను, దావీదుకి నీతి ఉందంటారా? చెప్పండి. ఉరియాకు నీతి ఉంది. అసలు ఈ మాట దావీదు గారు అనాలండి. ఆయన అనాల్సిన మాటలు ఎవరు అంటున్నారు చెప్పండి? ఉరియా అన్నాడు. ఇప్పుడు మళ్ళీ మత్తయ్య అన్నాడు, మీరు ఏ దావీదుని వెనకేసుకొస్తున్నారో ఆ దావీదు కన్నా ఉరియా నీతిమంతుడు. యేసు ప్రభు యొక్క జీనియాలజీలో కావాలని బయటోళ్ళు పేర్లు మత్తయ్య ఎందుకు తెర మీదకి తీసుకొస్తున్నాడో తెలుసా? ఆయన కావాలని ఒక వంశం స్టార్ట్ చేశాడు. మీరు ఇటు సైడ్ నుంచే చూస్తున్నారు కానీ దేవుడు అటువైపు నుంచి కూడా కొన్ని ప్రణాళికలు వేస్తున్నాడని, అన్యులను దేవుడు కోరుతున్నాడని మీకు అర్థం అవట్లేదా భక్తులారా అని అడిగాడు. తామార్ ఎవరు? రాహాబ్ ఎవరు? రూత్ ఎవరు? ఉరియా ఎవరు? ఉరి అంటే వెలుగు, యా అంటే యెహోవాకి షార్ట్ ఫామ్. యెహోవా అంటే యెహోవా వెలుగు. ఒక ఇత్తీయుడైన ఉరియా యెహోవా నీతి కొరకు ప్రాణాలు వదిలేశాడట. ఎవరిది క్రిస్మస్? ఎవరు చేస్తున్నారు నిజమైన? ఇప్పుడు చెప్పండి, ఈ రూతు అంటే రూతుకున్న నీతి, రాహాబుకున్న నీతి, తామారుకున్న నీతి, ఉరియాకున్న నీతి మీ ఇశ్రాయేల్లో ఎవరికుంది చెప్పండి? మీలో ఎవరికుంది చెప్పండి? వీళ్ళకుంది. వీళ్ళ నుంచి ఒకవేళ వీళ్ళని దేవుడు ఇష్టపడలేదని మీరంటే, మరియమ్మను కూడా ఇష్టపడలేదని నేను ఒప్పుకుంటాను. ఒకవేళ దేవుడు ఈ నలుగురిని ఇష్టపడ్డాడని మీకు అర్థమైతే, నజరేతులో ఉన్న మరియమ్మను కూడా దేవుడు చెప్పండి ఇష్టపడ్డాడు. ఇదండి ఆయన డిఫెన్స్ మత్తయ్య గారిది.
మీరు ఏ యోసేపు వడ్లవాడు అంటున్నాడో ఆ వడ్లవాడినే దేవుడు కోరుకున్నాడు. మీరు ఎవరైతే తక్కువ వారిని మరియమ్మని అంటున్నారో ఆ మరియమ్మనే దేవుని కోరుకున్నాడు. మీ వంశాలను బట్టి మెస్సయ్య రాడు, నీతిని బట్టి క్రమాన్ని అనుసరించి మెస్సయ్య వస్తాడు. అబ్రహాము నీతి ఎవరెవరికైతే ఉందో ఆ నీతినున్న వారిని అందరినీ కట్టుకుంటూ వెళ్ళిపోయాడు. ఇప్పుడు చెప్పండి, ఆ వంశం ఇంకా ఉందంటే ఇంకా ఉంది. ఆ వంశం ఈసారి మత్తయి సువార్త 1వ అధ్యాయంలో రారు, ఈ గ్రంథంలో రాయరు. మరి ఎక్కడ రాస్తారంటే మరో గ్రంథం పైన ఉంది, అక్కడ రాస్తారు వంశం పేరు. అక్కడ రాస్తారు మన పేర్లు. ఏమని రాస్తారు? ఇదిగో పలానా ఊర్లో, పలానా ప్రాంతంలో, పలానా కుమారుడు, పలానా కుమార్తె, ఇదిగో ఈ వంశవృక్షంలో క్రీస్తు అనే ఈ వంశవృక్షంలో చేర్చండి అని ఇటు సైడ్ నుంచి ఇప్పుడు మన వంశాన్ని చేరుస్తారు. ఆ వృక్షం ఇంకా ఉంది. ఎవరుంటారు అందులో అంటే మా తాతలు అని చెప్పుకున్న వాళ్ళు ఉండరు. ఎవరుంటారు అందులో అంటే మన నీతి కాకుండా పక్కవారి నీతి మీద ఆధారపడిన వారు ఉండరు. ఎవరుంటారంటే తగ్గింపు ఉన్నవారు మాత్రమే ఉంటారు. ఇంక నేను ముగించేస్తున్నాను. ఒకరోజు మరియమ్మ మాట్లాడుతూ ఏ మరియమ్మనైతే పాయింట్ అవుట్ చేశారో ఆ మరియమ్మ అందరికీ కళ్ళు ఎరిపెక్కిపోయేలా ఒక మాట అంది. ముగిస్తాను, ఒకసారి చూడండి. 2వ అధ్యాయం, క్షమించండి 1వ అధ్యాయం, లూకా సువార్త 1వ అధ్యాయం ముగించుకుందాం. లూకా సువార్త 1వ అధ్యాయం, లూకా సువార్త 1వ అధ్యాయం 46వ వచనం చూడండి. అప్పుడు మరియ ఇట్లనెను, నా ప్రాణము ప్రభువుని గణపరచుచున్నది, ఆయన తన దాసురాలి దేన స్థితిని చూసి కటాక్షించి నడుతున్నాను. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఈ క్రిస్మస్ దేవుడు చూసేది ఏంటి చెప్పండి? దేన స్థితి. మరియమ్మకి ఆ పాయింట్ అర్థమైంది. దేవుడు చూసినది నా భక్తి కాదు, దేవుడు చూసినది నేను ఏదో గొప్పదాన్నని కాదు, దేవుడు చూసినది నేను చేసిన సోషల్ ఈవెంట్స్ కాదు, దేవుడు చూసిన నా గోత్రం కాదు, నన్ను కాదు, నా ఊరు కాదు. దేవుడు నన్ను చూసినది ఏం చూశాడంటే ఈ క్రిస్మస్ తల్లిగా దేవుడు నన్ను గుర్తించినది నా దేన స్థితి చూశాడు. తామారులో చూసినది దేనత్వం, రాహాబులో చూసినది దేనత్వం, రూతులో చూసినది దేనత్వం, ఉరియాలో చూసినది దేనత్వం, మరియమ్మలో చూసినది దేనత్వం. ఇప్పుడు కూడా చూసేది ఎవరిని చెప్పండి? దేనత్వమే చూస్తాను. నేను మాట చెప్పి ముగిస్తానండి. ఈ క్రిస్మస్లో ఎవరి వైపు ఈయన కళ్ళు పెద్దవ చేసి చూస్తాడంటే దీనుల వైపు చూస్తాడు. గుర్తుపెట్టుకోండి. అడావుడుగున్న వైపు చూడండి. ఆయన అడావుడుగా తిరిగే వారి వైపు చూడండి. ఈ క్రిస్మస్లో ఎవరు చూస్తారు? దేవాలయం అంతా పెద్ద పెద్ద స్టార్లు కట్టి, పెద్ద పెద్ద లైటింగ్ పెట్టి, పెద్ద పెద్ద పొలిటీషియన్ పిలిచి, కనీసం ఈ పొలిటీషియన్ పైకెక్కిన తర్వాత ఎవరిని పట్టించుకోకుండా, వాక్యం వినకుండా ఆ గౌరవపదమైన వ్యక్తి వెళ్ళిపోతున్నప్పుడు ఇలాంటి వారి వైపు చూస్తాడో లేదో నాకు తెలియదు, కానీ ఆ దేవాలయం మెట్ల కింద అడుక్కుంటూ ఉంటారు చూసారా, వాళ్ళ వైపు చూస్తాడు. ఆ దేవాలయం దగ్గర కనీసం తినడానికి గుప్పెడు మెతుకులు ఉండవు చూసారా, వాళ్ళ వైపు చూస్తారు. బిర్యానీలు గట్టిగా వండుకుని గట్టిగా తినే మన వైపు చూస్తాడు లేదో నాకు తెలియదు, కానీ గుప్పెడి మెతుకులు పాచన్నం పరమన్నంలా తినే వాళ్ళ వైపు చూస్తాడు. ఏడాదికి ఏ బట్టలు వేసుకొని కొత్త బట్టల కొరకు ఇంట్లో గొడవలు పెట్టుకునే మన వైపు చూస్తాడో లేదో నాకు తెలియదు, కానీ అసలు కొత్త బట్టే కాదు, పాత బట్టలు మనం ఇస్తే కొత్త బట్టలను వేసుకుని మురిసిపోయి ఆ దేవాలయం మెట్ల మీద కూర్చునే వాళ్ళ వైపు చూస్తాడు. ఈ క్రిస్మస్ దేవుడు ఎక్కడుంటాడు చెప్పనా? క్రిస్మస్లో నీతిని మర్చిపోయిన వాళ్ళ దగ్గర ఉండరు, నీతికి పడి ఉన్న లేములో ఉన్నవారి దగ్గర ఈయన ఉంటాడు. అందుకే ఈయన పేదోళ్ళ దేవుడు, అందుకే ఈయన విసర్జింపబడిన వారి దేవుడు, అందుకే ఈయన నీచుల దేవుడు, అందుకే ఈ భారతదేశంలో దిగువ తరగతుల దేవుడు. అదే పేరు పెట్టుకున్నాడు ఆయన. అందుకే ఈ దేవుడు ఎవరి దేవుడు అంటే, మరలా నేను చెప్తున్నాను, ఎవరైతే లెక్కల్లో లేరో ఆ లెక్కల్లో లేని వారిని లెక్కల్లో పెట్టడానికి వచ్చిన క్రిస్మస్ దేవుడు. గుర్తుపెట్టుకో. ఇది మీకు అర్థమైతే ఈ క్రిస్మస్లో మనం ఎలా ఉండాలంటే ఆయన ఎలా ఉన్నాడో, ఆయన కోరుకున్న వారు ఎలా ఉన్నారో అలాగే ఉండాలి. పాట ఇవ్వలేదని కోపమించడం, పేరు చదవలేదని వచ్చే సంవత్సరం ఎలా చేస్తారో మేము చూద్దాం అనడం, ఆ బిల్డప్లు వద్దు నేను అడుగుతున్నాను. వచ్చిన తర్వాత పేట అయిపోతే చూస్తాం ఈసారి సైట్ ఎలా తీసుకుంటుంది ఎవరు నాకు తెలియదు, ఇక్కడ మామూలుగా చెప్తున్నాను. ఇలాంటి వద్దు, ఎందుకంటే ఆయనకి తగ్గింపు. ఆయన ఎక్కడ ఉంటాడు చెప్పనా? అడావుడిగా ఉన్న కాడ ఉంటాడు లేదు నాకు తెలియదు, కానీ ఆయనకు ఒక ఆనవాళ్ళు ఉంది. ఇదే ఆయన ఆనవాళ్ళు. గొర్రెలు కాపుడు చెప్పారు, ఏంటి ప్రభా నీ ఆనవాళ్ళంటే పశువుల సత్రం
పశువుల పాక పొత్తుగుడ్లు. పశువులు పాక పొత్తుగుడ్లు అంటే, పశువులు పాక పొత్తుగుడ్లు అంటే ఆ పేదరికమే ఆనవాళ్ళు. గుర్తుపెట్టుకో. ఇదే ఆనవాళ్ళు. ఏది ఆనవాళ్ళు? అదిగో సరైన బట్టలు లేవు, అక్కడే ఉంటాడు, అదే ఆనవాళ్ళు. సరి అయిన స్థలం లేదు, అదే ఆనవాళ్ళు, అక్కడ ఉంటాడు ఆయన. కొత్త బట్టలు కాదు, పొత్తుగుడ్లు కూడా లేని వాళ్ళు ఉంటారు, అక్కడే ఉంటాడు, అదే ఆనవాళ్ళు. అంటే మనం బర్త్డే, నేను మళ్ళీ చెప్తాను, దేవుడు పరలోకం నుంచి తన కుమారుడిని ఎలలోనికి పంపితే ఆయన బహుమానంగా మనం స్వీకరించే, ప్రభువా మా గుండెల్లో ఉండవయ్యా అని మనం చేర్చుకోవాలి. మాతో నువ్వు మాట్లాడడానికి, మేము నీతో మాట్లాడడానికి బహుమానంగా పంపించావు, గుండెల్లో చేర్చుకుంటామని చేర్చుకోవాలి. చేర్చుకుంటున్నామని చెప్పండి. ఆ రోజు ఆ తండ్రి ఆ కూతురికి చిలకను పంపితే ఎలా కాల్చుకుని తినేసిందో చెప్పండి. యేసుప్రభు పేరు చెప్పి ఇంకో రాత్రి కొన్ని వీడియోస్ వచ్చినాయంటే ఎన్ని ఎన్ని అల్లరి పనులు చేస్తున్నారు. దయచేసి ఒకవేళ అవే కనుక జరిగాయంటే మనం కూడా మళ్ళీ యేసుప్రభు వారిని సిలువేస్తాం. ప్రతి దిక్కునే చెప్తున్నాను. ఎగ్జాంపుల్ ఈ చెప్పి ముగిస్తాను. క్యాండిల్ సర్వీస్ జరుగుతుంది కదండి. ఈ క్యాండిల్స్ వెలిగించినప్పుడు ఫస్ట్ పాస్టర్ గారు వెలిగిస్తారు, తర్వాత మరొకరు వెలిగిస్తారు. అలా వెలిగించి దానికి ఒక సింబాలిక్గా మన పెద్దలు నేర్పించారు. ఎందుకంటే ఫస్ట్ నేను వెలిగాను, తర్వాత మీరు వెలగండి అని ఒక పద్ధతి ఉంది. కుర్రగాళ్ళు కొంతమంది ఏం చేశారంటే ఇంకా ఇక్కడ వెలిగించకండి వెనకాల వెలిగించేశారు. పాస్టర్ గారు డౌట్ వచ్చింది, రే అగ్గిపెట్టి ఎక్కడదరా మీకు? ఎక్కడదేంటి? జేబులోనే ఉంది, మారలేదు, ఇంకా మారకుండాను వచ్చి ఏం వెలిగించేస్తున్నారు? అలా ఉన్నాయి క్రిస్మస్లు. మార్పు లేదు. మార్పు లేని క్రిస్మస్లు పనికిరావు, మారాలి. ఇదిగో ఆయన ఎవరిని వెనకేసుకుంటాడంటే ఎవరైతే నీతికి నిలబడతారో వారి దగ్గరే క్రిస్మస్ ఆనందాన్ని చూస్తాడు. ఇదిగో ఈ ప్రభు వృక్షం ఇంకా ఉంది. మరియమ్మను చూశాడు, యోసేపుని చూశాడు, తామారుని చూశాడు, దీనులను చూశాడు. ఈరోజు నిన్ను నన్ను చూస్తాడు. మన దీనత్వంలో ఉందాం, తగ్గించుకుని ఉందాం, ఇలాగే ఉందాం. ప్రభువా మాతో ఉండంటే సరి అయిన వసతులు లేని దగ్గరే ఆయన ఉండడానికి ఇష్టపడతాడు. ఇది క్రిస్మస్, ఇది నిజమైన క్రిస్మస్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, రెండో వర్తమానంలో కూడా తండ్రి మాతో మాట్లాడారు, విలువైన సంగతులు అందించారు. అర్థం చేసుకున్న వారు ధన్యులు, అర్థం చేసుకోక తండ్రి ఒకవేళ అపార్థం చేసుకుని మమ్మల్ని శత్రులుగా భావిస్తే వాళ్ళే ఉత్తరవాదులు. వారిని క్షమించండి. వారికి మాకును తండ్రి ఈ వర్తమానంను సమాధానంగా ఏర్పరచండి. వేదిక మీద పెద్దలు ఉన్నారు, చక్కటి తరాన తండ్రి వారు లేపుతున్నారు తండ్రి. మరింత విలువలతో తండ్రి ఈ తరము తండ్రి వీరిని చూస్తూ నేర్చుకుంటూ తండ్రి వారి యొక్క పెద్దరికాన్ని, వారి గౌరవాన్ని, సంఘం యొక్క సిద్ధాంతాలను ఎప్పుడూ పక్కదారకపోకుండా యవనస్తులు తండ్రి వారికి ప్రతిబింబాల్లా తండ్రి వీరిని నిలబెడతారని కోరుతున్నాను దేవ. తండ్రి కష్టము ప్రయాస ఏ తమ్ముళ్ళు ఏ చెల్లెళ్ళు అయితే పడ్డారో వారిని ఆదరించండి, వారి చదువులను దీవించండి, వారిని కాపాడండి. ఈ క్రీస్తు అనే తండ్రి ఈ వంశవృక్షంలో వారిని నాటండి, వారి ద్వారా అనేకులను పిలవండి. నేను తిరిగి వెళ్తుండగా మరొక వర్తమానంలో మాతో మా అందరితో మీరు ఉంటారని కోరుతూ ఈ పెద్దలను యవనస్తులను అందరినీ మీ చేతులుగా అప్పగిస్తూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.